ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. మోందా తుఫానుపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు అనిత సమాధానమిచ్చారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తగ్గించగలిగామని తెలిపారు. మోందా తుఫాను సమయంలో ప్రతి 2 గంటలకు ఒకసారి అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని ఆమె స్పష్టం చేశారు. గతంలో వరి పంటల నష్టపరిహారం 17,000 ఉంటే తాము అధికారంలోకి వచ్చాక 25,000 రూపాయలకు పెంచామన్నారు. సజ్జలు, రాగులు, మినుములు, మొక్కజొన్నతో పాటు ఉద్యానవన పంటలకు పరిహారం పెంచి ఇచ్చామని హోంమంత్రి అనిత వెల్లడించారు. కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టడమే కాకుండా ఒక తుఫాన్ వస్తుంది అని చెప్పి మనకు 1 వీక్ బ్యాక్ నుంచి కనుక మనకు అలర్ట్నెస్ వస్తే ఆ మోంతా తుఫాన్ టైంలో మాక్సిమం ఆర్టీజీఎస్లో రాత్రి 2 గంటల వరకు కూడా ఉండి తుఫాను దిశ ఎటువైపు వెళ్తుందో అక్కడున్న మంత్రుల్ని అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్స్ని కూడా ముందుగానే అక్కడికి పంపించడం జరిగింది. ఓవరాల్గా పంట నష్టాన్ని ఎలా తగ్గించాలి, ముఖ్యంగా తుఫాను ప్రభావాన్ని ఎంతవరకు తగ్గించాలి, సుమారుగా 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కోఆర్డినేషన్ మీటింగ్, ఎలైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం, పంట ఏదైతే నష్టపోయారో వాళ్ళందరికీ కూడా సుమారుగా ఇంతకు ముందు వరకు ఉన్న వరి మనకి 17,000 ఉంటే అధ్యక్ష 25,000 వరకు పెంచడం, సజ్జలు, రాగులు, నువ్వులు, ఆముదము, కొర్ర, సాములు ఇవన్నీ కూడా అధ్యక్ష 8,500 ఉంటే వాటిని 15,000 రూపాయలకి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మినుములు, మొక్కజొన్న అన్ని ఉద్యానవన పంటలకి, వ్యవసాయ పంటలకి, పట్టు, చేనేత వాటికి కూడా